శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జూన్ 11వ తేదీ 1936. జస్టిస్ ఎంబి రేగే, బిఏ ఎల్ఎల్బి, వయస్సు సుమారు 50 సంవత్సరములు, సారస్వత్, ఇండోర్. జస్టిస్ రేగే తమ అనుభవాలను చెన్నికృష్ణ రాజాసాహెబ్ బహదూర్ అనే పేరుతో వెల్లడించారు. శ్రీ సాయిబాబాను నేను సృష్టి, స్థితి, లయకారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి చెందకముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తీభవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకాయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతతత్వం మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పాంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవధులు లేని కేవల దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాలలో దృష్టాంతాలు, నీతి కథలతో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేట్లు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతికథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువైయున్న శాంతదుర్గాదేవి మా ఇలవేల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్రరూపం కాదు, భద్రరూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చడం, గాయత్రి జపం చేయడం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవముండేది. ఆ తర్వాత నా ఆరాధన విష్ణువు వైపుకు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేకాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చొని 15 నిమిషాల పాటు మనస్సులో ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణురూప ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తర్వాత 1910లో ఒకరోజు నిద్రలో ఉండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగ్గా చెప్పలేను, కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకొని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లు అనిపించింది.
నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తరువాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి పక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరికొద్దిసేపటి తరువాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళ్తున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడొక వ్యక్తి కనిపించాడు. అతనిని ఇది ఏ గ్రామమని అడిగాను. ఇది షిరిడీ అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అను పేరుగల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకు తీసుకెళ్ళాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సునుంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుడను. నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చొని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకు ఏమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తరువాత షిరిడీకి బయలుదేరాను. నేను మసీదుకు వెళ్ళేటప్పటికీ బాబా వద్ద చాలామంది భక్తులున్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి, నీవు మానవమాతృని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కు తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవ మాతృలను పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవడానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నమయ్యింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కానీ నేను ఆ విషయాలేవీ పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడీ వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని, ఇలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునుంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకుని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాం అన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాదరించినట్లుగా కనిపించారో అన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయం ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవం అని తెలుసుకున్నాను. తరువాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడీ వెళ్ళినా రాధాకృష్ణ ఆయి ఇంటిలోనే
బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడీలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానన్న దానికి సంకేతంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారం. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశం, సహాయం ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి. దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనస్సు విప్పి నా భావాలను ఆమెతో పంచుకొనేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధనా సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. జిన్నే కమాయా ఉన్నే చుపాయా. కబీర్. దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు. ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితార్ కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవశ్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. అంటే అంతర్ముఖం కావడం, తీవ్ర ధ్యానం. ఈ భక్తుడు క్రింది విషయాలు కూడా చెప్పాడు. బాబాకు మంచి సంగీత పరిజ్ఞానం ఉంది. చక్కటి సంగీతాన్ని మెచ్చుకొని అభినందించేవారు. వారికి ముఖ్యంగా భజన కీర్తనలంటే మక్కువ. ఒక్కొక్కసారి అర్ధరాత్రి తనకు కబురు పంపి కీర్తనలు పాడించుకొని వినేవారు. రాగాలలో దొర్లిన తప్పులు సవరించి సంగీతంలోని మెలకువలు బోధించేవారు. అంతేకాకుండా మధురమైన కంఠంతో బాబా స్వయంగా పాడేవారు. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయటి వాళ్లను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాం. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తరువాత ఏ నామజపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారని, కానీ తనకు సాయియే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని, అయితే నేను చేసుకోదలుచుకుంటే విఠలనామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది. నేను విఠలుడిని చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకొని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చొని 1 గంట సేపు సాయినామ జపం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియజేయకున్నా నాకు ఆయికి ఈ జపము చేయడానికి స్ఫూర్తినిచ్చినది బాబానే అని నాకు అర్థమైంది.
నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం లేక జీవిత పరమార్థం ఏమిటి? ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చెయ్యాలి? బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియచెప్పారు. వారు చెప్పిన విషయాలన్నింటినీ బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుణ్ణి చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపచేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యం మన దైవాన్ని భౌతికంగా దర్శించడం లేదా సాక్షాత్కారం పొందడమేనని కొందరి అభిప్రాయం. కానీ నేనలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నా లోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ, విఠలదేవుడు, ఇతర తత్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన నేను విఠలుడు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేనింతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్రగ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమ స్థితిని గురించిన వివరాలలోనికి వెళ్ళను. ఒక గురుపూర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గ్రంథాలను తీసుకుంటే పారాయణ ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరికి ఇస్తుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలున్నాయి. ఇది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ, వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటారు. కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరి అయినది. నీవు ఈ పుస్తకాలు చదవనక్కరలేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని, మనస్సును ఏకం చెయ్యి. అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాకు చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురుపూర్ణిమ సమయంలో అనుకుంటాను, నేను షిరిడీకి బయలుదేరి మన్మాడ్ స్టేషన్లో దిగాను. షిరిడీ వెళ్లే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు సర్వస్వమైన గురువును దర్శించడానికి వెళుతూ కనీసం ఒక్క పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరం షిరిడీ చేరి మసీదుకెళ్ళాం. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలు ఉన్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరలా బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాలలన్నింటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా, అన్నింటినీ మన్నించి మరిపించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. అదే సంవత్సరం మరొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలున్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగాను. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపటి తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను.
మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలిన 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్దకెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగ్గా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. బాబాకి కావలసింది నీ బుద్ధి, మనస్సు. అంతేకాదు, నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నాడు. నేను మసీదుకు వెళ్ళి శ్యామ చెప్పినదంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్ను అడగమన్నారు. నేను దీక్షిత్కు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికే బాబా ఇదంతా జరిపిస్తున్నట్లు దీక్షిత్ చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షిత్ చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి, ఈసారి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసనితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగినదంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాంలో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపర్గాంలో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాం నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేనక్కడ కూర్చుని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి మొదటిసారి 40 రూపాయలు, రెండవసారి 40 రూపాయలు, మూడవసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాంలో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్లీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్కు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమైంది. దక్షిణ అడగటాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగటంలోని అంతరార్థం నానా, శ్యామ, దీక్షిత్లు చెప్పినది కాదు. నానాసాహెబ్కు, నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశ్యం. డబ్బు, కానుకలు బాబా లెక్క చెయ్యరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండటమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. బహుశా 1915లో అనుకుంటాను. రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళదలచాను. బాబాకు సమర్పించదగిన కానుకేదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజారుకు వెళ్ళాను. అక్కడ ఒకచోట చందేర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది
5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికతో నాజూకుగా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుకుగా ఉందంటే మడిచిన తరువాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దానిని షిరిడీ తీసుకెళ్లాను. ఆ ప్యాకెట్ని చొక్కా లోపల దాచుకొని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారికి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయితే, నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు, శాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చివేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ, బాబా నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె క్రింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని చేతిలోకి తీసుకొని, ఏమిటిది, మస్లినా అని దాని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకొని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటివలే షిరిడీ వెళ్ళి ఆయి ఇంటిలో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి కౌగలించుకున్నారు. తర్వాత తమ చెంత కూర్చుండబెట్టుకొని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమో అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సిందేముంది? నాకు ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో సర్వమూ వారికి తెలుసు. నేనేమీ అడగదలుచకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకొని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేనేదడిగినా ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే, నువ్వెక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, నీ లోపల వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతుంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనమివ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు. నన్ను సరియైన మార్గంలో నడిపిస్తుంటారు. చాలా సంవత్సరాల తరువాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసముంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కృంగిపోయి విలపించసాగింది. బిడ్డను బాబానే తీసుకెళ్లారని, మనకేది మంచిదో వారికి తెలుసు కనుక మనం దుఃఖించకూడదని, పెద్దగా విలపిస్తే జనం గుమిగుడతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండటంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోనికి పంపాను.
చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో. రెండూ కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తర్వాత ఎంతోమంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచమూ లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. వారి కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారినెప్పుడూ ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బీమా రక్షణ ఉంది. నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికీ లోటు లేదు. ఇక బాబా భక్తుడయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు బాబాను భౌతికంగా దర్శించని వారు ఏం చేయాలని నన్నెవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానం ఒక్కటే: బాబాను గాఢంగా, హృదయపూర్వకంగా ప్రేమించమని చెబుతాను. అందుకు షిరిడీయే వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళ ఇష్టదైవాన్నే ఆరాధించుకోమని చెబుతారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచేవారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో కొన్నిసార్లు వారు ఫత్యా చదవడం కానీ, ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనల మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యమూ ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెబుతాను. 1916లో 2 రోహిల్లాలు షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరము బాబాను అంటిపెట్టుకుని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెంత కూర్చొని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ ఆరతిపాటలు పాడడం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడడం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపారు. వారు చిరునవ్వు నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరము అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మతవిరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను, వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళుతుండగా అతను కుడి చేతిలో దుడ్డుకర్ర పట్టుకుని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమచేతి మణికట్టును పట్టుకొని తీక్షణంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జారవిడిచి నిస్సత్తువుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. 2వ రోహిల్లా ఇతని వలె మతద్వేషి కాదు. అతను
విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. ఇలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరమూ లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనమేదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఓ ప్రేరణ ద్వారా మన మనస్సుకు తెలిసేటట్లు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనపడటం ద్వారా, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవశ్యతలో స్ఫురింపచేయడం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనస్సులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోమన్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతనికి సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడతాడు, కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తర్వాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింది సంఘటనే నిదర్శనం. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి స్థానికుడైన ఒక గైడును ఏర్పాటు చేసుకున్నాను. అతను శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజ గది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీరామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దానిని చూపించమని గైడును అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్లి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ, ఇదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికతను స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, కొత్తవాడినైన నాకు ఈ విషయాలెలా తెలుస్తాయని అన్నాడు. నేనతనిని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి, దక్కను ప్రాంతం నుండి వచ్చినది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలన్నీ తను దగ్గరుండి చూపిస్తానన్నాడు. నేనవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చిందని, కలలో దక్కను ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికన్నీ దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు.
నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీరామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోనికి తీసుకెళ్లి ఆ దేవతను తాకి నచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తర్వాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దానిని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా ఒడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా శ్రీరామకృష్ణ పరమహంస వేరు కాదని, ఒక్కరేనని నాకు అవగతమైంది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమానురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా ఇతర ప్రదేశాల్లో తరచుగా కనబడుతుండే మాధవనాథ్ మహారాజ్ను నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమీ చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి, నీవు సాయిబాబాకు చెందినవాడవు అని అన్నారు. అంతేగాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లుపోకుండా వర్ణించారు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో కానీ లేదా సాయిబాబా రూపంలో కానీ అప్పుడక్కడే ఉండి ఉంటారని నాకు అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.